ప్రభుత్వం దీన్నే ఇంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రకటించింది. నాగలి పట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది రేవంత్ సర్కార్. సాగుకి అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చింది. రైతు ప్రభుత్వం మాది అంటూ చెప్పుకొస్తోంది రేవంత్ సర్కార్. ఈ నేపథ్యంలోని ప్రభుత్వ నిర్ణయం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయంటే సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే అంటే అంత మేరకు కట్టే నేపథ్యంలో అది కాస్త ఉపయోగపడచ్చు ప్రభుత్వానికి అనేది వినిపించమాట. ఎకరాకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు ఇస్తోంది రేవంత్ సర్కార్. అర్హులైన రైతులకి పథకాన్ని వర్తింపజేయాలని చెప్పి రేవంత్ నిర్ణయించారు. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించబోతోంది రేవంత్ సర్కార్. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? రైతు భరోసా విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నాగలి పట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. సాగుకి అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్టే అవకాశం ఉంది. ఎకరాకు పెట్టుబడి సాయం 6,000 రూపాయలు ఇస్తోంది రేవంత్ సర్కార్. అర్హులైన రైతులకి ఈ పథకాన్ని వర్తింపజేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించనుంది రేవంత్ సర్కార్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇకపై నాగలి పట్టి సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. మరి ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చాయి, వాటిని అమలు చేస్తున్నాయి. అయితే వీటిలో ఒకటి పెట్టుబడి సాయం. ఎకరాకి ఎంత అంటూ కొద్ది రోజుల క్రితం దీని గురించి మాట్లాడుకున్న సందర్భం. అయితే ఆర్థిక సాయం అందిస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో రైతు భరోసా పేరుతో ఈ పథకం అమలవుతోంది. గతంలో 2 సీజన్లకు కలిపి ఎకరాకు 10,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తూ ఉన్న సందర్భం. ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఎకరాకు 12,000 రూపాయల సాయం అందిస్తున్న సంగతి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటది? ఇకపై నాగలపట్టి సాగు చేసే రైతులకి రైతు భరోసా ఇవ్వాలి. సాగుకి అనుకూలంగా లేని భూములకు గతంలో ఇచ్చినట్లు రైతు భరోసా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఏం కాబోతుందంటే సుమారు 10 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు కట్ అవుతాయని చెప్పి అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకానికి సంబంధించి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధులు విడుదలలో భాగంగా పంటలు వేసిన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. దీనివల్ల ఈ ఏడాది దాదాపు 10 లక్షల ఎకరాల భూమికి రైతు భరోసా అందకపోవచ్చు అని చెప్పి అధికారులు అంచనా వేయడం జరుగుతోంది. ఈ నిర్ణయం కారణంగా కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం ప్రయోజనం జరగడం, అలాగే ప్రభుత్వ ఆర్థిక భారాన్ని తగ్గించడం దీన్ని ముఖ్య ఉద్దేశంగా మాట్లాడుకుంటున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం నిర్వహించిన ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆర్డర్స్ని పాస్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, మరి కాసేపట్లో లైవ్లో అందుబాటులోకి వచ్చి ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేశారు. అయితే గత బీఆర్ఎస్ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట్లో ఎకరాకు 4,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మరో 1,000 రూపాయలు పెంచారు. ఎకరాకు 5,000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం అందించింది. అయితే ఈ పథకం ద్వారా వ్యవసాయం చేయని వారు బీడు భూములు లేకపోతే కొండలు గుట్లు ఉన్న ఈ భూములు కూడా నిధులు అందుతున్నాయనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ, రేవంత్ సర్కార్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సో వీళ్ళని అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారు అనేది ప్రభుత్వం గుర్తించిందనేది ఇక్కడ వినిపించమాట. సో ఈ నేపథ్యంలో ఈరోజు ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, ఏం జరిగింది, ఎటువంటి నిర్ణయం తీసుకుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, రేవంత్ సర్కార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది? అంటే ఇది గతంలో ఉన్నప్పుడు కూడా చర్చ జరిగింది. స్టార్టింగ్ లో కేవలం పంట సాగు చేసేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించాలి అనేటువంటిది గతంలో చర్చ జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం ముందు అడుగు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీంతో దాదాపు 10 లక్షల మంది 10 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు కట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు కొద్ది సాగు చేసే భూమి అయినప్పటికీ కూడా బీడు భూమిగా ఉంచుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పంట సాగు చేయట్లేదు, భూములు ఉంటున్నాయి, కానీ రైతు భరోసా కింద ప్రభుత్వం నుంచి పెట్టుబడి సహాయం అందుకుంటున్నారు. డైరెక్ట్ గా బ్యాంకులో పడేటువంటి ఫెసిలిటీ ఉంది కాబట్టి అటాచ్ అయి ఉంటుంది. ఆల్రెడీ భూకు సంబంధించినటువంటి భూ ఆధార్ ద్వారా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యేటువంటి పరిస్థితి. ఈ విషయంలో కీలక
నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటి నుంచి సాగు చేసేటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే గతంలో ఎకరాకు 5,000 చొప్పున బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో హామీ ఏమో ఎకరాకు 15,000 ఇస్తాం సంవత్సరానికి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. తర్వాత దాన్ని 12,000కు కుదించారు రైతు భరోసాకి సంబంధించినటువంటి విషయంలో. దాన్ని ఇప్పుడు కట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది సాగు చేయనటువంటి భూముల కంటే. మీ పంట సాగవాలి, మీ భూమి సాగవాలి, పంట పండుతుంది, అందులో పంట వేశానంటే ధృవీకరణ జరిగిన తర్వాత మాత్రమే వారికి రైతు భరోసా నిధులు పడేటువంటి సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 12,000 ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ కట్ చేసేటువంటి ప్రాసెస్ లో దాదాపు 10 లక్షల ఎకరాలు నిరుపయోగంగా, అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో గానీ, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు గానీ, ఈ టైంలో ఈ 10 లక్షల ఎకరాలు అసలు సాగే చేయట్లేదు అనేటువంటిది ప్రభుత్వం గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. మరి సాగు చేయనటువంటి వారికి సాగు చేయడానికి పెట్టుబడి సహాయం ఎందుకు ఇవ్వాలి? పెట్టుబడి సహాయం చేసేదే సాగు చేయడానికి, పంట పండించడానికి, రైతుకి ఆర్థికంగా చేయూతనివ్వడానికి. అట్లాంటి సందర్భంలో వాళ్ళు సాగు చేయనప్పుడు ఎందుకు ఇవ్వాలనేటువంటి ఆలోచన తెస్తా ఉంది. సో గతంలో కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. సో దీనివల్ల పెద్దగా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఏమి ఉండకపోవచ్చు. నిజంగా సాగు చేయాలనుకుంటున్నటువంటి వారికి సాగు చేస్తే దాని ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ధృవీకరణ జరిగితే వారికి అకౌంట్ లో డైరెక్ట్ డబ్బులు పడేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇక రైతు భరోసా నిధులు కేవలం సాగు చేసే భూములకి. అంటే ఇక్కడ ప్రధానంగా అంటే ఈ గుర్తించిన అంశం గురించి మాట్లాడుకుంటే, కేవలం సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అనే అంశం ప్రతిపాదనకు వచ్చిన క్రమంలో కాస్త వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మాకు